ఎమ్మెల్సీ అనంతబాబు మళ్ళీ పరారీలో ఉన్నారా? అసలు ఏమైంది? ఎలాంటి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ బయటికి మాటలు మాత్రం చాలా గట్టిగానే చెప్తుంది, కానీ చేతలు మాత్రం ఏమీ చేయదు. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడిని ఇంకా వైఎస్ఆర్సీపీలోనే పెంచి పోషిస్తూ ఇంకా అనేక అక్రమాలకు, అనేక దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఇంకా అతన్ని పెట్టుకుని ఆయనతో ఇంకా చేపిస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. రీసెంట్గా అనంతబాబుకి సంబంధించినటువంటి ఇష్యూ తెలుసు. ఒక దళితుడికి సంబంధించినటువంటి ఇష్యూలో ఇంతకుముందే అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు శబాష్ నాకులాగా నువ్వు కూడా జైలుకి వెళ్ళొచ్చావు అనేటువంటి దాంతో ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా పక్కకు తిప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అధినేతతో అలాగే అనేక కార్యక్రమాల్లో కనిపించడమే కాకుండా కౌన్సిల్లో కూడా ఆయన తిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ పరారీలో ఎందుకున్నారు అంటే ఇంకేముంది, ఆ దళితుడిని చంపినటువంటి ఆ కేసులోనే కొంతమంది ఎవరైతే సాక్షులు ఉంటారో ఆ సాక్షుల్ని బెదిరించేటువంటి కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారట. బిజీగా ఉండటమే కాకుండా వెళ్ళి వాళ్ళని బెదిరించి చంపేస్తాను, నిన్ను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మాత్రం నువ్వు ఉండవు, నీ కుటుంబం ఉండదని చాలా ఒక రేంజ్లో బెదిరించేపాటికి వాళ్ళు తిరిగి మళ్ళీ కేసు పెట్టారు. తిరిగి కేసు పెట్టడమే కాదు, వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేద్దామని వెళ్ళేటప్పటికి ఆయన మళ్ళీ పరారీలో ఉన్నాడు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి చరిత్ర అని చెప్పాలి. ఇలాంటి నాయకుల్ని పెట్టుకుని వీళ్ళు పెద్ద పెద్ద శుద్ధపూస మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దొరికిందేమో అనిపిస్తుంది. చేసేవేమో ఇలాంటి పనులు, వెనకేసుకొచ్చేదేమో ఇలాంటి నాయకుల్ని, అక్కడ మాట్లాడే మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మొన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన ఎవరు రైల్వే కోడూరు ఎమ్మెల్యేని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆ బాధితురాల్ని కొడితే ఆ తాతంశెట్టి నాగేంద్రని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఇంకొకరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కనీసం తప్పని కూడా చెప్పరా అని పాపం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారు? అక్కడ మీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి పనికి ఏం జవాబు చెప్తారు? ఎలాంటి దాన్ని పక్కదో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తారో అనేది మనం చూడాలి.